హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు సో స్పెషల్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో చాలా స్పెషల్గా పెరుగువడ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. పెరుగువడ చేయడం చాలా ఈజీ కదా, అందరికీ వచ్చు కదా అనుకుంటున్నారా? అందరికీ వచ్చండి. కానీ నేను చెప్పే ఈ ప్రాసెస్లో ఈ మెజర్మెంట్తో ఈ కొలతలతో చేశారంటే పర్ఫెక్ట్గా చాలా మెత్తగా ఫ్లఫీగా ఉండే పెరుగువడ రెడీ చేసుకోవచ్చు. చాలామంది అనుకుంటారండి, మేము ఫంక్షన్లో తిన్నప్పుడు, హోటల్లో తిన్నప్పుడు పెరుగువడ అనేది చాలా చాలా బాగుంటుంది, కానీ మన ఇంట్లో చేసినప్పుడు అంత పర్ఫెక్ట్గా రావట్లేదు అని చాలామంది అంటున్నారు. అందుకే నేను ఇవాళ చాలా పర్ఫెక్ట్గా ఫంక్షన్లో అలా చేసుకుని మన ఈ పెరుగువడ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా చాలా ఈజీ అండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సేమ్ మీరు ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసారంటే పర్ఫెక్ట్గా ఉండే పెరుగువడలు ఎలా చేసుకోవాలో తీసేసుకోవచ్చండి. పిల్లల కోసం అయితే కొంచెం నేను లైట్గా క్యారెట్ అనేది తురిమి దీనిపైన యాడ్ చేశానండి. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చండి. మరి లేట్ ఎందుకండి, మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. చాలా చాలా ఈజీగా ఫ్లఫీగా ఉండే ఈ పెరుగువడలు ఎలా తయారు చేసుకోవాలో చూసేస్తామండి. చాలా చాలా సింపుల్గా. దీనిలో కొంచెం కారాస్ ఉంటే యాడ్ చేసుకోండి, కారాస్ లేదంటే కొంచెం ఇలా నేను మిక్చర్ యాడ్ చేశానండి. ఇదంతా ఆప్షనల్ అండి. ఇప్పుడు నేను 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నానండి. మినపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఇందులో వాటర్ యాడ్ చేసుకొని ఒక 3-4 గంటల సేపు నానబెట్టానండి. 3-4 గంటల సేపు నానబెట్టడం వల్ల మనకి పప్పు అనేది బాగా ఊరుతుంది. అలాగే నానిన తర్వాత మనం ఇది మిక్సీ జార్లో వేసినప్పుడు చాలా చక్కగా ఫ్లఫీగా ఉంటుందండి. ఈ పప్పులో ఉండే వాటర్ అంతా తీసి పక్కన పెట్టేసుకొని మనకి మిక్సీ జార్లో, చిన్న జార్లో నేను పప్పు తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం అందులో వాటర్ ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనకు వడల పిండి ఎక్కువ వాటర్ అయిపోయిందంటే మనకు వడలు అనేది ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తుందండి. అలా కాకుండా పిండి అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో రావాలంటే ఇలా మిక్సీ జార్ తీసుకొని ఇందులో నేను కొంచెం ఉప్పు యాడ్ చేశానండి. కల్లుప్పు యాడ్ చేసి కొంచెం ఒక స్పూన్, 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి వాటర్ యాడ్ చేసుకొని మనము పిండి అనేది ఇలా చేసుకున్నామండి. చూసారు కదా, పిండి మొత్తం నేను ఇలా చేసేసాను. ఇందులోనే మనం ఆల్రెడీ ఉప్పు యాడ్ చేసాం కదండి. మీకు సరిపోలేదు అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి, ఎందుకంటే పెరుగులో ఆల్రెడీ మనకి ఉప్పు ఉంటుంది కదండి. అందుకోసం ఉప్పు కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి. నేనైతే ఇందులో కొంచెం వంట సోడా యాడ్ చేశానండి. మనకి బాగా ఫ్లఫీగా వస్తాయి. నేను మిక్సీ జార్లో చేశాను కదండి పప్పు, అందుకే కొంచెం వంట సోడా యాడ్ చేశాను. మీకు ఇష్టం లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చండి. మనం ఇలా ఒకసారి ఇలా బీట్ చేసినట్టు ఇలా కలుపుకున్నామంటే మనకు చక్కగా ఉంటుందండి. మనము ఇందులో నేను మిరియాలు యాడ్ చేశానండి. మిరియాలు అంటే కొంచెం కచ్చా పచ్చాగా ఒక 2 పలుకులుగా ఇరుగుతాయి కదండి, అలాంటి మిరియాలు యాడ్ చేసుకొని కొంచెం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఇదంతా చక్కగా కలిసేలా కలుపుకోవాలండి. మనకు పెరుగువడ చేసేటప్పుడు ఆ పిండిలో ఈ మిరియాలు, జీలకర్ర యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. 1 కప్పు పప్పుకి 4 కప్పుల పెరుగు యాడ్ చేసామండి. ఈ క్వాంటిటీ అనేది కరెక్ట్గా ఉండాలండి. 1 కప్పు పప్పు కాబట్టి దీనికి మనం 4 కప్పుల పెరుగు యాడ్ చేసుకొని మన దగ్గర విస్కర్ ఉన్నా, లేదంటే స్పూన్తో కానీ, లేదంటే మధ్య చిలికే కవ్వంతో కానీ తీసుకొని ఈ బీట్ ఏమీ ఒంట్లుగా ఏమీ లేకుండా చక్కగా బీట్ చేసుకోవాలండి. చక్కగా బీట్ చేసుకొని మనకి బాగా తిక్కుగా ఉంది పెరుగు అనుకుంటే కొంచెం వాటర్ ఇందులో యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్ల వాటర్ మాత్రం ఇందులో యాడ్ చేశానండి. మరీ పల్చగా ఉండకూడదు, మరీ తిక్కుగా ఉండకూడదు. చూసారు కదండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు మనకు పెరుగు రెడీ అయిపోయిందండి. మనం ఆల్రెడీ వడలో ఉప్పు వేసాం కదండి వడపిండిలో, దీంట్లో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. మరీ ఎక్కువగా యాడ్ చేయొద్దు, ఉప్పు ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు దీనికి తాలింపు కోసం నేను ఒక కడాయి పెట్టుకొని కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేశానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత, ఇది మీ ఇష్టం అండి, ఆప్షనల్ అండి. మీకు కావాలంటే మినపప్పు, ఆవాలు యాడ్ చేసుకోవచ్చు, వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు అండి. ఇది మొత్తానికి ఆప్షన్ అండి. నేనైతే కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు యాడ్ చేసేసి ఇందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసామండి. జీలకర్ర యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకే జీలకర్ర కొంచెం యాడ్ చేశాను. ఇందులోనే 4 పచ్చిమిర్చి నేను ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేశానండి. అల్లం కచ్చాపచ్చా దంచుకొని యాడ్ చేసుకున్నాను. లేదు అనుకుంటే మీరు సన్నగా తురిమి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఇవన్నీ చక్కగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి. మనకు అల్లం అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయితే సరిపోతుందండి. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఇందులో కావాలంటే మీరు పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే పసుపు యాడ్ చేయలేదు, నేను పసుపు స్కిప్ చేశానండి. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. ఇదంతా చక్కగా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అంతే అండి, మనకు పెరుగు పులుసు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము వడల కోసం రెడీ చేసుకున్నామండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నాము. మనకి ఇది ఒక పక్క పెట్టుకొని ఇంకో పక్కన వడలు అనేది యాడ్ చేసేసుకోవాలండి. నేను డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టినామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము వడలు చేత్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా స్ట్రైనర్ ఉంటుంది కదండి, టీ స్ట్రైనర్, మనకి చక్కగా పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే, అన్నీ సేమ్ సైజులో రావాలి అంటే ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని దానిపైన ఇలా కొంచెం
వాటర్తో ఇలా అని తర్వాత దీన్ని మనం వడలాగా చేసుకోవాలండి. చూసారు కదా ఎంత చక్కగా మనకి కరెక్ట్ రౌండ్ షేప్గా వస్తుందండి. లేదు మాకు అలవాటు ఉంది అంటే చేత్తోనే చేసుకోవచ్చండి. చూసారు కదండి చాలా చక్కగా. అంటే కొంతమంది వడలు ఆయిల్లో వేయడానికి భయపడుతూ ఉంటారు కదండి. అలా భయపడే వాళ్ళ కోసం ఫస్ట్ బిగినర్స్ ఉంటారు కదండి, వాళ్ళకి వడ చేయడం రాదు అన్నప్పుడు ఇలాంటి టీ స్ట్రైనర్లో చేసామంటే సైజ్ కూడా అన్ని సైజ్ కరెక్ట్గా వచ్చింది. అలాగే షేప్ కూడా చాలా చక్కగా ఉంది కదండి. ఇవన్నీ 2 సైడ్లు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మనము ఫ్రై చేసుకున్నాం హై ఫ్లేమ్లో పెట్టామంటే కలర్ వస్తుంది కానీ లోపల పిండి అనేది ఉడకదండి. ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 1 మినిట్ తర్వాత మనం ఇవి ఇందులో యాడ్ చేసేయాలి. వెంటనే యాడ్ చేసామంటే ఇందులో ఉండే వాటర్ ఆయిల్ అంతా మనకి దీనిలో పడిపోతుందండి. పెరుగులో కొంచెం ఆయిలీగా ఉంటుంది. చూసారు కదండి. మీకు వెంటనే తినాలి అనుకుంటే ఇవి కొంచెం సాల్ట్ వాటర్లో యాడ్ చేసి ఆ వాటర్లో ఈ వడలు అనేది పిండి మనం పెరుగులో యాడ్ చేయొచ్చండి. నేనైతే అలా చేయట్లేదండి. నాకు కనీసం 6 అవర్స్ పడుతుందండి ఇవి ఊరడానికి. 6 అవర్స్ తర్వాత చక్కగా ఇవి ఇందులో పెరుగులో నానిపోయి వడ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారు కదండి. నేను వడలంతా చేసి ఇందులో యాడ్ చేసేసాను. ఒక 4 to 5 అవర్స్ పక్కన పెట్టిన తర్వాత మన చక్కగా పర్ఫెక్ట్గా ఇవి నానిపోతాయండి. అంతే అండి. ఎంతో ఈజీగా పర్ఫెక్ట్గా ఉండే పెరుగు వడ అనేది రెడీ అయిపోయింది. మనకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. నేను చెప్పిన ఈ కొలతలతో మీరు చేశారంటే పర్ఫెక్ట్గా మీకు పెరుగు వడ వచ్చేస్తుందండి. ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్ జరిగినప్పుడు ఏదైనా స్మాల్ అకేషన్స్కి లేదంటే దేవుడి దగ్గర మనం ప్రసాదంగా పెట్టాలి అనుకున్నప్పుడు మనం ఇలా చక్కగా పెరుగు వడ చేసుకొని ఎంజాయ్ చేసేస్తామండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ and thank you for watching this video.